హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చందు, ఎడినైన్ కెరియర్ గైడెన్స్ నుంచి. ముందుగా మనం ఇప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇండియాలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, అసలు వాటి పరిస్థితి ఏంటి, ఇంటెక్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు కాబట్టి. సో బెస్ట్ యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి, అలాగే వాటిలో జాయిన్ అవ్వాలంటే ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు బేసిక్గా మా కెరియర్ గైడెన్స్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మనకి సౌత్లో తీసుకుంటే అమృత, విఐటి ఇవి రెండు బెస్ట్ యూనివర్సిటీస్ అంటున్నారు సార్. వీటిల్లో బెస్ట్ యూనివర్సిటీ ఏది, సో వాటి గురించి గైడెన్స్ కొంచెం ఇవ్వగలుగుతారా అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్లో నేను మీకు విఐటి అలాగే అమృత యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో బేసిక్గా ఏమనుకుంటారంటే చాలామంది ఇప్పుడు మొబైల్ వాడకం అనేది ఎక్కువైపోయిందనమాట. పల్లెటూరులో, చిన్న చిన్న విలేజ్ల్లో, ఈవెన్ ఎవరి దగ్గర చూసినా ప్రతి ఇంట్లో ఒక 4 మొబైల్స్ ఉంటున్నాయి. ప్రతిదీ చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడితే ఫోన్లో మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. సో మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే మంచి ఇన్ఫర్మేషన్ పెడతారు. అలాగే కొంతమంది ఇప్పుడు ఊరన్నాక మంచి చెడు ఉంటుంది కదా, అలానే సో కొంతమంది ఏంటంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది పెడతా ఉంటారనమాట. సో మనకేంటంటే మనకి బేసిక్గా మనం చూసేటప్పుడు అది ఫేక్ ఏది, రియల్ ఏది అనే విషయం అనేది తెలియదు. బేసిక్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇండియాలో ది బెస్ట్ యూనివర్సిటీ అంటే విఐటి, సౌత్లో తీసుకుంటే విఐటి పేరు వస్తుంది. సో దానికన్నా కూడా మనకి మంచి యూనివర్సిటీసు చాలా ఉన్నాయన్నమాట. సో కానీ ఏంటంటే గూగుల్కి వాళ్ళు డబ్బు అనేది ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంటెక్ అనేది ఎక్కువ. సో దానివల్ల ఆ పిల్లలు దాదాపు ఒక 10,000 మంది పిల్లల్ని 1 ఇయర్ అడ్మిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు అవసరం కాబట్టి, సో ఆ కాన్సెప్ట్లో వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతారు. కానీ బేసిక్గా చిన్న చిన్న యూనివర్సిటీలు అనే చూపించడానికి ఏంటంటే పేరుకి ఇప్పుడు అమృత ఉంది. చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ యూనివర్సిటీ పేరే కనిపించదు ఎక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అమృత యూనివర్సిటీ కోయంబత్తూరులో మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఉన్నాయి కదా. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో అమృత యూనివర్సిటీ 7వ ర్యాంక్, 7వ ర్యాంక్లో ఉంటుంది. 1 నుంచి 10 వరకు ఉన్న ర్యాంకింగ్స్లో ప్రైవేట్ యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే అది అమృత యూనివర్సిటీ. అలాగే ఇప్పుడు మనం చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే విఐటి బెస్ట్ అంట కదా, సౌత్లో విఐటి బెస్ట్ అంట కదా, అకాడమిక్స్ బాగుంటాయంట, ప్లేస్మెంట్స్ బాగుంటాయంట అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే గూగుల్లో వాళ్ళు ఆ రేంజ్లో ఆ యూనివర్సిటీని చూపిస్తారు. సో మనం వాళ్ళు చెప్పినట్టే మనం ఈజీగా మనం కూడా విఐటి బెస్ట్ అని అనుకుందాం. గూగుల్లోనో యూట్యూబ్లోనో చూసి మనం కూడా విఐటి అనేది బెస్ట్ అనుకుందాం. సో విఐటి బెస్ట్ అయినప్పుడు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్స్లోకి వచ్చినప్పుడు మనకి అమృత 7 ఉన్నప్పుడు విఐటి అనేది మనకి ఒక 3నో 4ఓ 5ఓ ఉండాలి కదా. సో కానీ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్స్లోకి వస్తే చూస్తే విఐటి విత్ వెల్లూరు అనేది 19 ర్యాంకింగ్ అనేది ఉందన్నమాట. సో అది బెస్ట్ అయినప్పుడు అమృత కన్నా బెస్ట్ ఉండాలి కదా. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే విఐటి అనేది 19 ర్యాంక్ ఉంటే అమృత అనేది 7 ర్యాంక్ ఉంటుంది. కానీ వీడికి ప్రమోషన్కి అనేది 1 రూపీ కూడా అమృత అనేది ఇన్వెస్ట్ అనేది చేయదన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ 400-500 సీట్లకి ఏ ప్రమోషన్ అనేది అవసరం లేదు. ఈ 400-500 సీట్లకే దాదాపు 135,000 మంది ఇండియా నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఆ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ అనేది అవసరం లేదనమాట. అమృత యూనివర్సిటీకి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏంటంటే మనం గూగుల్లో సెర్చ్ చేయగానే విఐటి బెస్ట్ యూనివర్సిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇంటెక్ ఎక్కువ. సో దానివల్ల వాళ్ళు ప్రమోషన్ అనేది ఎక్కువ చేస్తారు కాబట్టి గూగుల్ ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఇదంతా ఎక్కువ చేయటం వల్ల మనకి విఐటి బెస్ట్లో చూపిస్తూ ఉంటుంది. కానీ సో ఎడ్యుకేషన్ కానీ ఇంటెక్ కానీ సిస్టమ్, ఫుడ్, ఎవ్రీథింగ్, హాస్టల్ కానీ ఏది చూసుకున్నా సరే మనకి అమృత యూనివర్సిటీయే ది బెస్ట్ అనమాట. అమృతలో బెస్ట్ యూనివర్సిటీలో మనకి ఒకటి ఇండియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీ. ఇవి క్యాంపస్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ క్యాంపస్ ఉన్నాయి. అమృత, కోయంబత్తూర్, బెంగళూరు, కేరళ, నాగర్కోయిల్, చెన్నై, అమరావతి, ఫరీదాబాద్, ఇలా రకరకాల క్యాంపసెస్ అనేవి ఉన్నాయి. వీటిలో ది బెస్ట్ క్యాంపస్ అంటే మనకి అమృత కోయంబత్తూర్ క్యాంపస్ అనేది ది బెస్ట్ క్యాంపస్. అలాగే బెంగళూరు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే
చాలామంది పిల్లలు విఐటిని ఇష్టపడతారు. అలాగే అమృత అడ్మిషన్ అంటే పేరెంట్కి చెప్పరు కానీ నేను అమృతకి వెళ్ళను, విఐటికి వెళ్తాను, విట్టు బాగుంటుందంట, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే పిల్లలే పేరెంట్కి చెప్తా ఉంటారనమాట. స్పూన్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటారు చాలామంది పిల్లలు. అమృతకి వెళ్ళను, విఐటికి వెళ్తా, విఐటి బాగుంటుందంట, ప్లేస్మెంట్స్ బాగుంటాయంట అని చెప్పేసి గూగుల్లో చూపించడం, ఇలా హైప్ చేసి పిల్లలు చూపిస్తూ ఉంటారు. ఎందుకు మెయిన్గా పిల్లలు అమృత కంటే విఐటి అనేది ఎక్కువ చూపిస్తారంటే సింపుల్ కాన్సెప్ట్. ఆ పిల్లలకి ఏంటంటే, చాలామంది పిల్లలకి ఏంటంటే ఒక అపోహ ఉందన్నమాట. అమృత అంటే బాగా స్ట్రిక్ట్గా ఉంటుందంట, ఇంజనీరింగ్లో స్ట్రిక్ట్గా ఉంటే మనకి ఇబ్బంది ఉంటుంది, సో మనం ఎంజాయ్ చేయలేము అని ఇలాంటి కొంతమంది పిల్లలు ఎవరో చెప్తారు, సీనియర్ స్టూడెంటో లేకపోతే యూనివర్సిటీస్ గురించి తెలియని వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో చెప్పినప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, బేసిక్గా నేను విఐటికి వెళ్తే నాకు ఫ్రీడమ్ ఉంటుంది, సో నేను ఎంజాయ్ చేయొచ్చు, నేను చదువుకోవచ్చు, ఇలా రకరకాల ఆలోచన చేసి పిల్లలు కొంతమంది నేను విఐటికి వెళ్తా అని చెప్తూ ఉంటారు. కానీ బేసిక్గా మనం అమృత విషయంలో తీసుకుంటే, అమృతలో స్టూడెంట్ అనేవాడిని ఎలా ట్రీట్ చేస్తారంటే, స్టూడెంట్ ఒక బర్డ్ ఫ్లై అవ్వాలి, స్టూడెంట్ బర్డ్ లాగా ఫ్లై అవ్వాలి, కానీ స్టూడెంట్ని ఎక్కడ ఇబ్బంది పెట్టో లేకుంటే స్కూల్ లాగా పొద్దాక స్టడీ అవర్స్ ఉండడమో ఇలా కాన్సెప్ట్ అనేది ఉండదన్నమాట. అమృతలో బేసిక్గా స్టూడెంట్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. సో తన లిమిట్స్ ఏంటి అనేది కూడా తెలిసి ఉంటుంది. బేసిక్గా చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే ప్లేస్మెంట్సే లక్ష్యంగా, అకాడమిక్స్ ఒకటే ఉంటాయి, అలాగే ప్లేస్మెంట్స్ ఒకటే లక్ష్యంగా ఉంటుంది. కానీ అమృత యూనివర్సిటీ తీసుకుంటే మీకు ఫస్ట్ చూసుకుంటే అకాడమిక్స్తో పాటు కూడా వీళ్ళకి మోరల్ వాల్యూస్ అంటే ఇప్పుడు పేరెంట్ ఉన్నాడు, పేరెంట్తో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే నైబర్స్ ఉన్నారు, నైబర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, సో ఎక్కడ మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాలి, సో ఇలాంటి వాల్యూస్ అన్నీ చెప్తుంది అమృతలో. చాలామందికి ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ డిసిప్లిన్ ఉండదు. అంటే డిసిప్లిన్ అంటే సింపుల్గా మా దగ్గర కొంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, పేరెంటు ఒక యూనివర్సిటీకి వెళ్ళని చెప్తా ఉంటే స్టూడెంటు పేరెంట్ మీద వాడు పళ్ళు కొరగడమో ఇంకోటో చాలామంది పిల్లల్ని చూసాం మేము. సో పేరెంట్ మీద సీరియస్ అవ్వటమో ఇలా ఉంటుంది. వాడి దగ్గర స్కిల్స్ ఉంటాయి కానీ స్టూడెంట్ ఏం చేస్తాడంటే తను పేరెంట్ మీద సీరియస్ అవ్వటం ఇలా ఉంటుందన్నమాట. సో అలాంటి స్టూడెంట్స్కి అయితే ది బెస్ట్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ని మౌల్డ్ చేస్తారు. సో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న కాన్సెప్ట్లో మౌల్డ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగే చాలా మంది పేరెంట్స్ అడిగే సమస్య ఏంటంటే, యూనివర్సిటీస్లో క్లాసెస్లో మొబైల్ అనేది ఎలా ఉంటుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రైవేట్ యూనివర్సిటీస్లో మా బాబు ఫోన్ ఎక్కువ వాడతాడు, గేమ్స్ ఆడతాడు, సో ఫోన్ అనేది ఎలా ఉంటుందా సార్ క్లాసెస్లో అని అడుగుతూ ఉంటారు. కానీ మనకి ఇండియాలో మొబైల్ అనేది ఎలా లేని యూనివర్సిటీ ఏదన్నా ఉందంటే క్యాంపస్లోకి మొబైల్ ఎలా ఉంటుంది, కానీ క్లాస్ రూమ్లోకి మొబైల్ అనేది అమృత యూనివర్సిటీలో ఎలా ఉండదన్నమాట. సో అలాగే యూనిఫామ్ అనేది కూడా మ్యాండేటరీగా యూనివర్సిటీలో ఉంటుంది. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్లో అందరికీ యూనిఫామ్ ఎందుకు పెడతారు, పిల్లలందరూ ఎక్కడి నుంచి వచ్చినా ఎవరైనా స్టూడెంట్స్ అందరూ ఈక్వల్ అన్న కాన్సెప్ట్లో యూనిఫామ్ అనేది పెడతారు. అలాగే మనకి అమృత యూనివర్సిటీలో కూడా ఎవ్రీ స్టూడెంట్ అనేది ఈక్వల్ అన్న కాన్సెప్ట్లోనే యూనిఫామ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ దగ్గర కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కంపేర్ చేసుకున్నప్పుడు విఐటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈవెన్ ప్లేస్మెంట్స్ కానీ అకాడమిక్స్ కానీ హాస్టల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి అమృతలో బాగా నచ్చే విషయం ఏంటంటే, బేసిక్గా కమ్యూనికేషన్స్ రావాలంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే పుస్తకాలు చదివితేనో క్లాసులు వింటేనో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుందని అనుకుంటారు. కానీ సో బేసిక్గా పిల్లలకి కమ్యూనికేషను స్కిల్స్ ఈ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు బేసిక్గా వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సో మనం రెగ్యులర్గా మాట్లాడాలి. ఇప్పుడు రోజు మన పక్కన ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారనుకోండి, డెఫినెట్గా మనకి ఒక 6 నెలలకో సంవత్సరానికో ఇంగ్లీష్ అనేది మాట్లాడటం అలవాటు అవుతుంది. అంతేగాని మనం బుక్స్ చూస్తేనో లేకుంటే క్లాసులు వింటేనో ఇంగ్లీష్ అనేది డెఫినెట్గా మాట్లాడలేరు. ఎందుకంటే రేపు ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాడికి లాంగ్వేజ్ అనేది చాలా అవసరం సబ్జెక్ట్తో పాటు. సో దీనికోసం మెయిన్గా అమృతలో వాళ్ళు ఏం చేస్తారంటే, హాస్టల్లో 4 స్టేట్స్ పిల్లలు వస్తే
వాళ్ళు 4 స్టేట్ల నుంచి 4 పిల్లల్ని పిక్ చేసి ఒక రూమ్ అనేది అలాట్ చేస్తారు. ఓన్లీ 4 షేరింగ్ హాస్టలే ఉంటుంది అమృత యూనివర్సిటీలో. ఈవెన్ ఆఫీస్లో కూడా ఇక్కడ ఏసీ అనేది ఉండదన్నమాట, ఓన్లీ నాన్ ఏసీ. కానీ ఇక్కడ అమృత యూనివర్సిటీస్లో తీసుకుంటే ఏ క్యాంపస్ తీసుకున్నా ఇప్పుడు కోయంబత్తూర్, బెంగళూరు, కేరళ ఇవన్నీ చాలా ఓల్డ్ క్యాంపసెస్. సో ఈ క్యాంపస్లో ఉన్న చెట్లే చాలా పెద్ద వృక్షాల్లాగా ఉంటాయి, చాలా పెద్ద క్యాంపస్లు. కాబట్టి ఈ క్యాంపస్లో బేసిక్గా ఏసీ అనేది అసలు అవసరం అనేది ఉండదన్నమాట. సో చెమట పోసో చిరాకు పుట్టే కాన్సెప్ట్ అనేది ఉండదు. సో ఈ క్యాంపస్లో